February 17th సాటర్డే. వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11. ఐజయా 58:11 వర్స్. బాగా గమనించండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. The Lord will guide you continually. యెహోవా తుజే లగాతార్ లియే చలేగా. అవునండి, దేవుడు మనం నడిపించాల. పాట పాడతారు, నడిపించు నానావని. ఆయన ఏం నడిపించే, వీళ్ళే నడిపించుకుంటారు. కాబట్టి దేవుడు ఏ కుటుంబాన్ని, ఏ సంఘాన్ని నడిపిస్తాడో అది చక్కగా నడిపిస్తాడు. ఆయన అక్రమమైన మార్గములో, చెడు మార్గములు నడిపించడు. మీ కుటుంబాన్ని అప్పగించుకోండి. ప్రభువా, మా కుటుంబాన్ని నడిపించండి, మా పిల్లలు నడిపించండి, నా కోడలు నడిపించండి, నా కుమారుని నడిపించండి. నడిపించే దేవునికి మన జీవితాలు సమర్పించాల. కీర్తనకారుడు 48వ కీర్తనలో 14వ వచనంలో బాగా గమనించండి ఈ వాక్యం. Psalm 48:14. ఈ దేవుడు, ఏ దేవుడు? ఏ దేవుడైతే సమస్తాన్ని కలుగజేశాడో, ఏ దేవుడైతే సర్వలోక మానవాళి కొరకు రక్షించేదానికి ఈ లోకానికి వచ్చాడో, ఏ దేవుడైతే అద్భుతాలు చేశాడో, ఏ దేవుడైతే మరణాన్ని జయించి తిరిగి లేచాడో, ఆ తరువాత పరమునకెళ్ళి విజ్ఞాపన చేస్తున్నాడు ఆ దేవుడు. ఈ దేవుడు సదాకాలం, ఒక రోజు కాదు. శిష్యులతో అన్నాడు ఏమని? మత్తయి సువార్త సదాకాలం నేను మీతో ఉంటానన్నాడు. ఈ దేవుడు సదాకాలం మనకు ఏమైనాడు? దేవుడై ఉన్నాడు. చెప్పలే, దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించు. ఒక రోజు కాదు, 2 రోజులు. ఈ లోకాన్ని వదిలిపెట్టే వరకు ఆయన నడిపించే దేవుడు. లూకాసు వార్తలు 1వ అధ్యాయములు 79వ వచనంలో మన పాదములు సమాధాన మార్గంలోనికి నడిపించు అంటే, అసమాధాన మార్గంలో నుండి సమాధాన మార్గంలోనికి నడిపిస్తారు. ఒకవేళ నువ్వు అసమాధాన మార్గం నడిచి అనేక కీడులు గురయ్యావేమో, అయితే ప్రభుత్వం చెప్పు, దేవా ఈ అసమాధానమైన మార్గం నుండి నన్ను తొలగించండి, సమాధాన మార్గంలో నన్ను నడిపించండి అడుగు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యం అంటే అబద్ధముల నుండి దూరపరుస్తాడు, చెడుగు నుండి దూరపరుస్తాడు. సర్వసత్యము యేసయ్య సత్యవంతుడండి. ఆయన సత్యము కొరకు పుట్టాడు, సత్యము కొరకు జీవించాడు, సత్యము కొరకు ప్రాణం పెట్టాడు, సత్యము రుజువు చేసి తిరిగి లేచాడు, సత్యము స్థాపించేసరికి తిరిగి రానయ్యున్నాడు. అందుచేతనే సర్వసత్యములోనికి నడిపించును. 1 సమూయేలు 12వ అధ్యాయం 14వ వచనంలో మీ దేవుడిని యెహోవాను అనుసరించినలా మీకు క్షేమము కలుగును. అవునండి, కుటుంబాల్లో క్షేమము లేదు, బంధువుల మధ్య క్షేమము లేదు, సంఘాల్లో క్షేమము లేదు. కారణం ఏమిటి? క్షేమమిచ్చే యేసును తోసివేస్తే క్షేమము రాదండి. క్షేమము కావాలి, అది అవసరం. తిన్నా తినకపోయినా క్షేమంగా ఉండాల, అది అవసరమైనది. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 1వ వచనములో సహోదర ప్రేమ నిలవరముగా ఉండని. ఒక రోజు కాదు, సహోదరులు ప్రేమ నిలవడం. దానికే కీర్తనకారుడు కూడా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. సోదరి సోదరుడా, యూట్యూబ్ ద్వారా వింటున్నారు, మీలో అసమాధానం ఉంటే, సరైన రీతిగా నడిచే చేత కాదు, ప్రభుని అడగండి, ఆయన నడిపిస్తాడు. ఈ దినమంతా ఆ నడిపింపు కిందకి మీ కుటుంబం, మీ పిల్లలు రండి. దేవుడు మిమ్మల్ని దీవించుదా. ప్రార్థన. ప్రభువా,
మా శ్రోతలంతని ఈ దినము మీరు చక్కగా నడిపించండి. చెడు మార్గములు వెళ్లకుండా మీ మార్గాలు నడిచి మిమ్మల్ని హెచ్చించేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.